నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను తేజస్విని బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ శ్మశాన వాటికను పరిశీలించిన బీజేపీ నాయకులు పనులు పూర్తి చేయాలని కోరిన గ్రామ ప్రజలు ఆరోగ్య శాఖ బాగా పనిచేస్తుందన్న మంత్రి తలసాని ఇంటింటా జన సర్వేను తెలుసుకున్న ఎమ్మెల్యే ముందస్తు ఎన్నికలంటున్న ఎంపీ ఉత్తమ్ కుమార్ అన్ని స్థానాలను గెలుస్తామన్న మంత్రి జగదీష్ రెడ్డి పలాస రైల్వే స్టేషన్లో త్రాచుపాములు బెంబేలెత్తిపోయిన సిబ్బంది ప్రయాణికులు ఇక డీటెయిల్స్ చూస్తే వికారాబాద్ జిల్లా చౌడపూరు మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు బందయ్య ఆధ్వర్యంలో గ్రామంలోని శ్మశాన వాటిక డంపింగ్ యార్డ్లను బీజేపీ నాయకులు పరిశీలించారు. ప్రారంభం కాకముందే శిథిలావస్థకు చేరుకున్న శ్మశాన వాటిక పనులు పూర్తి చేసి గ్రామ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని బందయ్య అన్నారు. ప్రజాప్రతినిధులు స్పందించి పనులు ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ ఎస్సీ మోర్చా కార్యదర్శి శ్రీనివాసులు, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో శ్మశాన వాటిక చెత్త డంపింగ్ యార్డ్ను పరిశీలించడం జరిగింది. ఇప్పటికీ దాదాపుగా సంవత్సరంన్నర గడిచిన ఈ శ్మశాన వాటికను పట్టించుకునే నాదుడే లేకుండా పోయిండు. అదేవిధంగా ఆ చెత్త డంపింగ్ యార్డ్ను కూడా పట్టించుకునే నాదుడే లేకుండా పోయిండు. ఏడేసిన రాళ్ళు కానీ ఇటుకలు కానీ మీరు చూస్తున్నారు, ఇక్కడ ఎక్కడివెక్కడనే ఉన్నాయి. పట్టించుకునే సర్పంచ్ ఏ అధికారులకు చెప్పినా పట్టించుకునే లేదు. ఎన్నిసార్లు మీడియాకు వచ్చినా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినా కానీ ఒక ఎమ్మెల్యే అండదండలతోటి ఈ నాయకులు పరిస్థితిని ఇది కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని వాళ్ళకు నచ్చిన పనిని వాళ్ళు కంప్లీట్ చేస్తున్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను కంప్లీట్ చేయకుండా దుర్వినియోగం చేసుకుంటూ వీళ్ళకు సర్పంచ్ కానీ సెక్రటరీ కానీ ఎన్నిసార్లు విన్నపించుకున్నా కానీ వాళ్ళు పట్టించుకునే పరిస్థితులు లేరు. వీళ్ళు దున్నపోతు మీద వాడినటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే చౌడాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ మరియు మండల కేంద్రంలో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఏ చిన్న జీపీకి పోయినా, ఏ చిన్న గ్రామ పంచాయతీకి పోయినా, ఏ చిన్న తండాలకు పోయినా కూడా అక్కడ అద్భుతంగా శ్మశాన వాటికలు అద్భుతంగా ఉన్నాయి. కానీ మన పరిస్థితి బడ్జెట్ చాలా ఎక్కువగా ఉన్నా కూడా మన అభివృద్ధిలో వెనుకబడుతున్నాం. మనం ఇక్కడ చూస్తే మన శ్మశాన వాటిక ఎంత అధ్వాన పరిస్థితిలో ఉందంటే అర్థం చేసుకోవాలి ఇటువంటి ఈ చెత్త చెదారాన్ని చూస్తూ ఉంటే. కాబట్టి తక్షణమే చౌడాపూర్ ప్రజలకు, చౌడాపూర్ గ్రామంలో ఉన్నటువంటి అనేక మంది ఆరకట్టికలకు కానీ ఇంకా అతరతర కులాల వారికి కానీ వారికి స్థలాలు లేవు. వారి యొక్క కుటుంబాలలో అనుకోని రాని పరిస్థితి ఏదైనా జరిగితే వాళ్ళని ఖననం చేయడానికి కూడా ప్లేస్ లేనటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వమే తక్షణమే స్పందించి ప్రజల యొక్క బాగోగుల గురించి ఆలోచన చేసి ఈ ప్రారంభించి పని పూర్తి కాకముందే శిథిలా వ్యవస్థకు చేరుకున్నటువంటి ఈ శ్మశాన వాటికను పునరాలోచన చేసి ఖచ్చితంగా ఈ 2-3 నెలల్లో ఈ శ్మశాన వాటికను పూర్తి చేసి ప్రజలకు అందుబాటు తెచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. మరి అదేవిధంగా ఈ శ్మశాన వాటికకు సంబంధించినటువంటి సంబంధిత అధికారులు, తర్వాత మన పరిగి ప్రాంత ఎమ్మెల్యే మహేష్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఈ శ్మశాన వాటిక సంబంధించిన విషయాన్ని సర్పంచ్ గారితోనూ లేదా సంబంధిత అధికారులతోని మాట్లాడి తక్షణమే ఈ శ్మశాన వాటిక దారి కూడా ఇబ్బందికరం ఉన్నది. ఈ విషయానికి సంబంధించి మా గ్రామానికి సంబంధించిన టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఆ విషయాన్ని కూడా ఎమ్మెల్యే గారు అన్ని శాఖల సమన్వయంతో తెలంగాణ ఆరోగ్య శాఖ అద్భుతంగా పనిచేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ అంబర్పేటలోని మున్సిపల్ కాలనీలో ఇంటింటా జ్వరం సర్వే కార్యక్రమాన్ని అంబర్పేట ఎమ్మెల్యే వెంకటేష్ స్థానిక కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్తో కలిసి పరిశీలించారు. ప్రజలందరూ ఈ సర్వేలో పాల్గొనాలని ఎమ్మెల్యే కోరారు. జ్వరము, జలుబు, ఇతర ఏదైనా అనారోగ్య లక్షణాలు ఉంటే సర్వేకి వచ్చిన మెడికల్ సిబ్బందికి తెలియజేస్తే వారు మెడికల్ కిట్ అందజేస్తారని వారు తెలిపారు.
నేను చూసుకుంటా ఇంట్లో ఎవరికైనా ఇక్కడ జనం అన్న సెల్ ఫోన్ వెనకాల ట్రీట్మెంట్ చేయడానికి మనం వాళ్ళు ఆ ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ మీరు తీసుకుంటా లేదా అవన్నీ కూడా తెచ్చేసారు వాళ్ళు కోఆపరేట్ మనోళ్ళు ఏంటంటే క్యాజువల్గా తీసుకుంటారు ఏం లేదు తీసుకుంటే బెటర్ వాళ్ళు ఏంటంటే వచ్చినప్పుడు వాళ్ళు మెడిసిన్ ఇది తీసుకునే వచ్చారు అంతేనా నువ్వు ఎన్ని కవర్ నీచావు ఏమైనా ట్రేస్ చేసారు అమ్మ నీచావు మాస్క్ లాగావమ్మా ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ తీసుకున్న వాళ్ళు మాట్లాడుతున్నారు ఇంకో దగ్గర జమ చేయండి బాడీ పెయిన్స్ ఎవరికన్నా ఏమన్నా నల్లటి గురించి ఇబ్బంది ఉంటే నాకు జరుగు మన ఏరియాలో అందరూ తెలంగాణతో ముందస్తు ఎన్నికలంటూ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ముందస్తు ఎన్నికలొస్తే నల్గొండ జిల్లాలోని అన్ని స్థానాలకు భారీ మెజారిటీతో గెలుస్తామని అన్నారు. మంత్రి జగదీష్ రెడ్డి స్పందిస్తూ ముందస్తు ఎన్నికలపై ఉత్తమ్ పగటి కనులు కంటున్నారన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీఆర్ఎస్ పూర్తి మెజారిటీ సాధిస్తుందని చెప్పారు. ప్రతిపక్షాలు విమర్శిస్తే అవకాశం లేకుండా రాష్ట్రంలో సంక్షేమం కొనసాగుతుందని తెలిపారు. చెప్పగలుగుతారా? చర్చకు రాగలుగుతారా? మీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఒక్క రాష్ట్రంలో రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, 24 గంటల ఉచిత విద్యుత్తును కానీ ఇస్తున్న రాష్ట్రాన్ని చూపించగలుగుతారా? రండి చర్చకు దమ్ముంటే. నోటుకొచ్చినట్టుగా బూతులు మాట్లాడడం, అడ్డగోలు ఆరోపణలు చేయడం తప్ప నిర్మాణాత్మకమైన విమర్శ లేదు. అసలు ఆ మాటకు వస్తే విమర్శించడానికి మీకు ఏమీ మిగలలేదు. ఇక్కడ ప్రజలు మీ వెంట రావట్లేదన్న దుగ్ధతోని అసంబద్ధమైన, అర్థం లేని, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు తప్ప కేసీఆర్ పైన, టీఆర్ఎస్ ప్రభుత్వం పైన అంతకు మించి ఏమీ లేదు. ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకుంటే ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా ప్రభుత్వానికి సలహాలు, సూచనలు చేస్తే ప్రజల్లో గౌరవమైన దక్కుతుంది. ఎట్లాగూ మద్దతు రాదు మీకు ప్రజల నుంచి, కానీ గౌరవమైన దక్కుతుందనే విషయాన్ని ప్రతిపక్షాలు గుర్తుంచుకొని మాట్లాడితే మంచిది. ఇక ఈ మధ్యన పాప మా మాజీ పిసిసి అధ్యక్షుడు ఆయన ఏదో ఉప ఎన్నికలు, ఏదో ఎన్నికల ముందస్తు ఎన్నికలని పాట పాడుతున్నాడు. పాపం ఆయనకి ఏమీ దొరకడం లేదు. ముందస్తు లేదు, వెనుకస్తు లేదు, సమయం ప్రకారమే వస్తాయి. ఇక ఆయన ఇంకేందో పిచ్చికలలుగా అంటున్నాడు.
సూర్యాపేటలో ఎక్కడో ఏదో సీట్లు వస్తాయి, నల్గొండ జిల్లాలో ఎక్కడో సీట్లు వస్తాయని. ఎక్కడ రావు. నల్గొండ జిల్లాలో 12కు 12 శాసనసభ స్థానాలు టీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మాండమైన మెజారిటీతో ప్రజలు కట్టబెడతారు. ఎందుకంటే వ్యవసాయ ఆధారితమైన ఈ జిల్లా మీ కాంగ్రెస్ పరిపాలనలో ఉన్న వనరులను పోగొట్టుకొని, ఉన్న ఆరోగ్యాలను చెడగొట్టుకొని 2 లక్షల మందికి పైగా ఫ్లోరిన్ వ్యాధిన పడిన బాధ అనుభవించింది మీ పరిపాలన వల్లనే, మీ చేదగంతనం వల్లనే, మీ అసమర్థత వల్లనే. ఒకప్పుడు అద్భుతంగా వ్యవసాయంలో విరిసిల్లిన ఈ జిల్లా కరువు ప్రాంతం అయింది అంటే అది మీ గొప్పతనమే. పక్కన ఉన్న జిల్లా నడి మధ్య నుంచి ప్రవహిస్తున్న కృష్ణ నీళ్లను, మూసి నీళ్లను కూడా ఈ పొలాలకు అందించలేకపోయారు మీ మొక్కలకి. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అద్భుతంగా ఇవాళ గోదావరి నీళ్లతోని సూర్యాపేట జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లాలు సస్యశ్యామలం అవుతూ ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్లో బుకింగ్ కౌంటర్లో త్రాచుపాములు హల్చల్ చేశాయి. టికెట్లు ఇచ్చే సమయంలో కంప్యూటర్ సమీపంలో త్రాచుపాములు ఉండడంతో సిబ్బంది బెంబేలెత్తిపోయారు. స్నేక్ క్యాచర్ను సమాచారం ఇచ్చినా సకాలంలో రాకపోవడంతో సిబ్బంది పాములను హతమార్చారు. విడితే మాకుతో పాటు ఇంకా బొర్ర మీదే బొర్ర వేస్తుంది. ఇంకా నాకు ఇచ్చాడు బాబు. దొరికిందా ఆ వీడియో పెట్టి కమర్షియల్ దీంట్లో బతికున్నదే చేయలేదు బాబు. వైర్ లాగి కానీ మీరు ఓ రామ్మ తల్లి కూడా వైర్ పట్టేసింది. తులుతా రాదు. నాటి చాలా డేంజర్. ఇదే కష్టం. రిజర్వేషన్ ఆఫీసులో పాము ఉంది. ఇక తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో సంక్రాంతి సంబరంగా విఎస్ఎం కాలేజీలో సాంప్రదాయ సంక్రాంతి పేరుతో సంబరాలు నిర్వహించారు. ఆ సంబరాలు ఇప్పుడు కరోనా కానుకగా అందించి రామచంద్రపురం నియోజకవర్గాన్ని పడికేసేలా చేశాయి. ప్రతి ఏటా నియోజకవర్గ పరిధిలో పలు గ్రామాల్లో ప్రజలు ఎక్కడికక్కడే కుటుంబ సభ్యులతో జరుపుకునేవారు. ఈసారి చిన్న ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సెట్లో 100 మంది గుమిగూడారు. వారిలో చాలామంది మాస్కులు పెట్టుకోకుండా, సామాజిక దూరం పాటించకుండా ఉండడంతో ప్రజలు పెద్ద ఎత్తున కోవిడ్ బారిన పడ్డారు. కీబోర్డ్ కి కేబుల్ ఒకసారి ఇక్కడికి ఇవ్వాలి. స్టేజ్ మీద కీబోర్డ్ కి కేబుల్ ఇక్కడికి పంపించండి ప్లీజ్. స్టార్ట్ ద మ్యూజిక్. నాకేమో ఇద్దరు క్వారంటైన్ అని చెప్పారు. క్వారంటైన్ చెప్పేసి ఎంత మీరేం అడగండి.
తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలంలో చలిపల్లిలో యువకుడు గన్తో అలజడి సృష్టించాడు. మారిడమ్మ జాతరలో గన్తో చిందులు వేశాడు. యువకుడి వద్ద ఉన్న గన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ గన్ డమ్మీ గన్గా గుర్తించారు. ఎస్ఐ వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇది కొన్ని మీడియాలోను నెక్స్ట్ కొన్ని ఈ వార్తల్లోనూ ముఖ్యంగా ఏదో గన్నులతో హల్చల్ చేస్తూ కుర్రాళ్ళు నృత్యం చేస్తున్నారు, ఘన సంస్కృతి అన్నట్టుగా కొంత ప్రచారం జరుగుతూ ఉంది. అదంతా అబద్ధం, అది అటువంటిది ఏమీ లేదు. ఇది ఈ చెల్లపల్లి గ్రామంలో ఈ జాతరలో ఒక అబ్బాయి పోలిశెట్టి, అతని పేరు శివగంగాధర్, పోలిశెట్టి శివగంగాధర్ అనే అతను వాళ్ళ చిన్నాన్న అబ్బాయిది ఏదో ఫంక్షన్ ఏదో ఉంటే ఇది బర్త్డే ఫంక్షన్ 8 సంవత్సరాల అబ్బాయిని తీసుకుని జాతరలోకి వెళ్ళినప్పుడు ఆ జాతరలో ఈ గన కూడా సరదా తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళి దీంతో సరదా ఉన్నాడు. ఇంకొక అబ్బాయి తాలూకా నరసింహం, అతను కూడా సరదాగా గన్న తీసుకుని పైకి ఎక్కి డయాస్ మీదకి వెళ్ళి డయాస్ మీద అక్కడ ఆ ప్రోగ్రామ్ జరుగుతుంది, అక్కడ డ్యాన్స్ చేయడం జరిగింది. దాంతో గన్తో అలచాలి అని చెప్పేసి మనకి ఈ వార్తలు వస్తూ ఉన్నాయి. యాక్చువల్గా ఇందులో వాస్తవాన్ని చూస్తే ఇది ఏ రకంగానూ గన్న కాదు, ఇది గన్న కాదు, గన్ షేప్లో ఉన్నటువంటి ఒక బొమ్మ. నెక్స్ట్ ఇది ఏంటంటే ఐరన్ పైపులతో మాకు తయారు చేయబడింది, కానీ దీనికి ఏ రకమైనటువంటి ఏం లేదు. అంత సీల్డ్, ఒక టోటల్లీ సీల్డ్, ఒక బటన్ తోటి ఇది ఇక్కడ ఈ క్లోజ్ అయ్యి ఉంటుంది తప్ప ఇదేమీ కాదు. ఇదంతా కూడా టోటల్గా వుడ్ తోటి గన్ షేప్ తయారు చేసుకున్నది. 1500 రూపాయలకి కాకినాడలో అక్కడ ఈ ఆర్ట్ క్రాఫ్ట్ ఈ స్టాల్స్ వస్తుంటాయి అప్పుడప్పుడు ఈ ఫెస్టివల్స్కి, లేదంటే ఉత్తప్పుడు క్రాఫ్ట్ పట్టుకొచ్చి వీళ్ళు అమ్ముతూ ఉంటారు. రాజస్థాన్ నుంచి అక్కడి నుంచి వస్తారు వీళ్ళు. ఈ అమ్మిన దాంట్లో ఇతను షోగా ఇంట్లో పెట్టుకోవడం ఉంటుందని కొనుక్కున్నాడు. సరదాగా తీసుకుని వెళ్ళి చేసేటప్పటికి న్యాచురల్గా ఇది కొంతమందికి ఫీలింగ్ కలిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. నిజంగా గన్నేమానికి ఆ రకమైనటువంటి తప్ప ఇదేమీ వెపన్ అయితే కాదు. ఆర్మ్స్ కింద కూడా దేని కింద కూడా దీనికి ఎలిజిబిలిటీ లేదు, రాదనమాట. కాబట్టి చాలామంది భయపడుతున్నారు, భయభ్రాంతులకు గురవుతున్నారు ఈ ఉండటం వల్ల అని చెప్పేసి వస్తున్నటువంటి వార్తల్ని మేము ఖండిస్తున్నాము. ఇది ఎందుకంటే దాని మీద ఆ కుర్రోడు తెలియక ఏదో తీసుకెళ్ళడం జరిగింది, కానీ న్యాచురల్గా కూడా ఆ ఇంపాక్ట్ కలగడం మాత్రం వాస్తవం ఉంటుంది, అది కలిగి ఉండొచ్చు. దాని నిమిత్తం ఇటువంటి చర్యలు జరగకుండా ఉండటం కోసం అని చెప్పి సిఐ గారు, ఎస్ఐ గారు కూడా దాంట్లో వెళ్ళి విచారించడానికి మా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు గారి యొక్క ఆదేశాల మేరకు మేమంతా కూడా వెళ్ళి నేరస్తా అంతా మన చెల్లపల్లి విలేజ్ వెళ్తాం. అక్కడ వాళ్ళని విచారించడం, అక్కడ ఏం జరిగిందని అంటే దాంతో సరదాగా పైకి పెట్టిన ఒక ప్రోగ్రామ్ స్టిల్ మాత్రం ఇచ్చాడు అన్నట్టుగా చెప్పారు తప్ప ఏ సరదా చిందులు వేశారు తప్ప ఇంకా ఆకతాయి తనంగానే తప్ప వేరే ఉద్దేశంగా కాదు. అందుకని ప్రజలకు తెలియకపోతే ఏదో ఉందని భ్రమిస్తారన్న ఉద్దేశంతో, అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు. ఇక తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం మండలంలో ముంగండలో 4 సాధువులు కారులో 3 రోజుల నుండి పరిసర గ్రామాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్నారు. అనుమానం వచ్చి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాళ్ళని పోలీసులు విచారించగా యాత్రలో భాగంగా తిరుగుతున్నామని తెలిపారు. పోలీసులు వారితో మాట్లాడి ఇక్కడ కరోనా ప్రభావం ఉందని విజయవాడ వైపు పంపేశారు. तो बेटे हम डायरेक्ट जा रहे हैं, हम तो स्वामी का और आप जैसे पुलिस प्रशासन जी हमारी हेल्प करता है बेटे, नहीं है तो देखिए आप इलाहाबाद, नासिक, 4 जगह कुंभ लगता है, महाराष्ट्र, हरिद्वार, लोकल రెండు రోజులు మడి తిరుగుతున్నారు. अच्छा डालियो, अच्छा डालना लोकल गाइड है ना, लोकल गाइड ना, लोकल गाइड आपका लोकल गाइड है ना ये?
समझ में नहीं है क्या तेलुगु वाला में नहीं है। हम लोग शामिल हो गए। आप लोग टीवी ऐड पे देखते हैं हम लोगों का कुंभ मेला लगता है, पूरा कुंभ मेला लगता है हम लोगों का। और आप जैसे पुलिस प्रशासन जी हमारी हेल्प करता है बेटे, है नहीं है? तो देखिए आप इलाहाबाद, नासिक, उज्जैन, इलाहाबाद में नहीं है। हम लोग शामिल हो गए। आप लोग टीवी ऐड पे देखते हैं हम लोगों का कुंभ मेला लगता है, पूरा कुंभ मेला लगता है हम लोगों का। और आप जैसे पुलिस प्रशासन जी हमारी हेल्प करता है बेटे, है नहीं है? तो देखिए आप इलाहाबाद, नासिक, उज्जैन, ఇలాహాబాద్. కృష్ణా జిల్లా గూడూరు తహసీల్దార్ ఆఫీస్లో మల్లవోలు గ్రామం శ్రీదేవి నాంచారమ్మ అమ్మవారి ఆలయం పేరు మీదుగా పట్టాదార్ పాస్బుక్ టైటిల్ డేటా ప్రాసెస్ చేయడానికి కోసూరు లక్ష్మీ నాంచారయ్య వీఆర్ఓ శ్రీనివాస్ వద్దకు వెళ్ళాడు. అందుకు వీఆర్ఓ 25,000 రూపాయలను లంచంగా అడిగాడు. దీంతో ఆయన అవినీతి నిరోధక శాఖను సంప్రదించాడు. విజయవాడ రేంజ్ ఏసీబీ అధికారులు నాంచారయ్య దగ్గర మల్లవోలు వీఆర్ఓ లంచం తీసుకుంటుండగా ప్రత్యక్షంగా పట్టుకున్నారు. తెలుగు గంగా ఆయా కట్టు కింద రబీలో వేసుకున్న పంటలకు సాగునీరు అందించాలని కర్నూలు జిల్లా వెలుగోడు రిజర్వాయర్ సందర్శనకు వచ్చిన పీఏసీ కమిటీకి శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రైతులతో కలిసి పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్కు వినతి పత్రం అందజేశారు. తెలుగు గంగా రిజర్వాయర్లో 12 టీఎంసీల నీరు ఉన్నప్పటి నుండి తాము ఎన్ని విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రస్తుతం రిజర్వాయర్లో ఉన్న 6 టీఎంసీల నీటిని కిందికి విడుదల చేయకుండా నిలుపుదల చేయాలని కోరారు. ఇస్తారు అని నేనేం చేస్తానా, మంత్రి వస్తున్నాడు కదా మాట్లాడు అని పోతిని లేదు, అన్ని అబద్ధాలు చెప్పి పారిపోయారు. కలెక్టర్ గారు అని ఇస్తాడు, కలెక్టర్ గారు కూడా మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఆయన ఫోన్ చేస్తాడు, నా ఫోన్ ఎత్తినప్పుడు మళ్ళీ చేస్తాడు, సార్ నేను మీరు ఒక్కరైతే ఎప్పుడైనా ఇస్తాను, మీరు రైతులతో రావాలంటారు. రైతులతో రావాలి కదా, మన రైతుల దగ్గర ఇష్యూ ఆల్రెడీ. నేనేమి పబ్లిసిటీ కోసం కావాలంటే రమ్మంటాడు, మళ్ళీ లేదంటాడు. అపాయింట్మెంట్ లేదు, మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి సబ్జెక్టు ఈ గారి లెవెల్ వరకు సి గారు చేయగలరు, కలెక్టర్ చేసి కలెక్టర్ హ్యాండింగ్ ప్రాపర్ అన్న కాపాడని చెప్పడానికి కూడా అవకాశం గవర్నమెంట్ తీసుకోవాల్సింది. మెయిన్ ప్రాబ్లం అది, వేరేది మనమేమి ఎక్సెస్ ఇప్పుడు మీరు ఫుల్ ఉంచాలా, మొత్తం పొలానికంతా నీళ్ళు ఇవ్వాలనేది కాదు కదా. మీతో మాట్లాడింది కదా, స్టాండింగ్ క్రాప్ నన్ను కాపాడమని కదా. వేసుకున్నాడు ఇప్పుడు, ఆయన చెప్పకుంటే ఓడేసుకోడు. మీ గారిని అడగండి, మీరే ఎదురుగా అడగండి, మీ గారు చెప్పారు. ఇదే మాట అన్నాడు, నువ్వెవరు చెప్పడానికి నేను ఇస్తా అన్నాడు. మీ గారు మీటింగ్లో ఇవ్వలేమని చెప్తుంటే నువ్వెవరు చెప్పడానికి నేను ఇస్తాను నీళ్ళు అన్నాడు. అడగండి మీ గారిని, అన్నాడో లేదు. రమ్మంటే వస్తున్నాం, ఏం డిసైడ్ చేస్తున్నావు సార్, మాకేం చెప్తాను. పోదాం. ఇప్పుడు 22 డిసెంబర్ 22 స్టేట్మెంట్ ఇచ్చినారు, నీళ్ళు ఇవ్వలేమని. ఎమ్మెల్యే గారు చెప్పింది 2వ తారీఖు 3వ తారీఖు. అప్పటికే నార్లు పోస్తారు. జనరల్గా ఈ రైతులంతా నార్లు ఎట్లా పోస్తారు, బోర్ల కింద నార్లు పోసుకుంటారు ముందు, అవునా. బేసిక్గా బోర్లు ఉన్నాడు బోర్లు, బావులు ఉన్నాడు బావులు, లేదంటే ఒక కయ్య ముందే అయిపోయేసి పోసుకుంటారు. జనరల్గా నార్లన్నీ రెడీ చేసుకున్నారు. దాదాపు 1000 ఎకరాల నార ఉంది. 2 సెంట్ల నార 1 ఎకరం వరకు, అంటే ఈ ఏరియా మొత్తం కవర్ అయ్యేంత నార ఉంది. దాని తర్వాత మొత్తం మళ్ళీ దాదాపు ఒక 6 పల్లెలు మీటర్ నాట్లు కూడా వేసుకున్నారు. వాళ్ళకి ఆల్రెడీ నార రెడీ ఉంది కాబట్టి వీళ్ళు ఇస్తా అన్నాను, నాట్లు వేసేసినారు. 6 విలేజెస్. మీరు కావాలంటే డేటా తీసుకోండి. నేను పోయి పర్సనల్ చూసి వచ్చిన తర్వాతనే నేను అడగాలని, నాకు తెలియకుండా నేను కూడా అడగలేను కదా. సో ఓవరాల్గా ఇప్పుడు వరి కానివ్వండి, ఆరుతడి పంటలు కానివ్వండి, 15,000 ఎకరాలు ఉంది ఈ కాన్స్టిట్యూన్సీ. నేను రిక్వెస్ట్ చేస్తా ఉంది కూడా, వేసుకున్న వాళ్ళని కాపాడండి. ఎమ్మెల్యే గారు చెప్పినందుకు వేసుకున్నారు,
అది కాపాడండి అని అడుగుతున్నాను. నేను కొత్తగా నీళ్ళు ఏమని అడగల అందరికీ. దానికి అపాయింట్మెంట్లు కూడా అడుగుతాయి కూడా. కలెక్టర్ గారు మాట్లాడినారు, ఆయన ఫోన్ చేస్తున్నాడు, నేను ఫోన్ చేశాను, శ్రీ గారితో అందరితో మాట్లాడుతున్నాను. మళ్ళీ మంత్రి గారు వస్తే అది సరే వదిలేదు. తనపై అక్రమంగా దొంగతనం కేసు పెట్టి చిత్రహింసలకు గురి చేశారని చిత్తూరు నగరంలోని లక్ష్మీనగర్ కాలనీలో చెందిన మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. చిత్తూరు సబ్ జైల్ సూపరింటెండెంట్ వేణుగోపాల్ రెడ్డి ఇంట్లో సంవత్సర కాలంగా పనిచేస్తున్నానని చెప్పింది. ఈ నెల 18న 2 లక్షల దొంగతనం చేసినట్టు తనపై ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేశారని మహిళ వాపోయింది. పోలీసులు చిత్రహింసలకు గురి చేసి తన తప్పు లేదని నిర్ధారించుకున్న తర్వాత వదిలిపెట్టారని తెలిపింది. అధికారులు తమకు న్యాయం చేయాలని కోరింది. మేము లక్ష్మీనగర్లో బాడికింట్లో ఉన్నాం సార్. నేను మైథిలి అపార్ట్మెంట్లో పనిచేస్తాను. నేను వేణుగోపాల్ రెడ్డి వాళ్ళ ఇంట్లో, ఆయన సబ్ జైల్లో సూపర్వైజరు వాళ్ళ ఇంట్లో పనిచేస్తాను. సోమవారం 11 గంటలకు వాళ్ళ ఇంటికి పోయినాను పనికి. నేను పనికి పోతే వాళ్ళు డబ్బులు లేదనేసి మొగుడు పెళ్ళాం కొట్లాడుకొని ఉన్నారు సార్, గడుపుతూ ఉన్నారు. నన్ను అడిగినారు సార్, డబ్బులు ఏమైనా చూసినావా, ఎత్తుకొని పోయినావా అనేసి. నేను లేదు, నేను తేవట్లేదు, నేను చూడలేదు అట్లా అన్నాను. లేదు నువ్వు ఎత్తుకొని ఉండవు అట్లా అన్నారు. మళ్ళీ నన్ను వెతకమన్నారు ఇల్లంతా. నన్ను మేము 3 గంటల వరకు వెతికినాం సార్, డబ్బు దొరకట్లేదు. సరే పోయి మీరు ఫోన్ చేసుకొని రాబోండి, మళ్ళీ ఫోన్ చేస్తాము రాండి అన్నారు. చెప్తే మళ్ళీ నేను ఇంటికి వచ్చిన వెంటనే నాకు 1 స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది సార్, నీ మీద కంప్లైంట్ ఇచ్చిండారమ్మా, నువ్వు స్టేషన్ దగ్గర రావాలి, మీ ఇంటిని పిలుచుకోండి అట్లా అన్నారు. మేము స్టేషన్ దగ్గర పోతే నన్ను ఎస్ఐ గారు విచారించినారు. నన్ను విచారించి లేదు సార్ నేను చూడలేదు సార్, నాకు తెలియదు సార్ అట్లా అన్నాను. మళ్ళీ నన్ను ఫింగర్ ప్రింట్ అంతా చేతిలో తీసుకున్నారు. తీసుకొని సరే రాత్రి 9 వరకు స్టేషన్లోనే పెట్టుకొని ఉన్నారు. మళ్ళీ సరే నువ్వు రేపు తెల్లారి రావాలి మన స్టేషన్ దగ్గరికి అట్లా అన్నారు. పంపించినారు మళ్ళీ సంతకం తీసుకొని. మరొక రోజు మేము స్టేషన్ దగ్గరికి వచ్చినాము సార్. వస్తే 12:30 స్టేషన్ దగ్గరికి వచ్చినాము. వస్తే 1 గంట నుంచి సార్ 1:30 వరకు నన్ను ఒక రూమ్లో వేసుకొని తలుపు మూసేసి చేతులు కట్టేసి నోరంతా మూసేసి లాఠీలతోనూ షూ కాలుతోనూ చేతులతోనూ అట్లు కొట్టినారు సార్. ఒకే ఒక ఆయన మగోడే సార్ కొట్టింది. ఆయన చెడ్డ మాట్లాడి కొట్టినాడు సార్. కొట్టేసి మళ్ళీ సీఎం దగ్గరికి పిలుచుకొని పోయినారు. ఆడిపోతే కూడా ఆయన ముందు కూడా కొట్టినారు సార్ లాఠీలో. అంతా కొట్టేసి మళ్ళీ ఒక ఫోన్ వచ్చింది సార్. ఆయనకి ఫోన్ వస్తే ఆయన నీకు పైన ఏం తప్పు లేదమ్మా, నీది ఫింగర్ ప్రింట్ అంతా పెట్టినాము, మ్యాచ్ అవ్వట్లేదు, నీకు చిన్న ఒక ప్రూఫ్ కూడా దొరకట్లేదు, అది వాళ్ళ భార్య అదే అంత పొరపాటు జరిగింది, అది సరేమ్మా వదిలేయి, అదంతా సగమే, నువ్వు ఉన్న వాళ్ళకి డబ్బు వాళ్ళకి ఎందుకు పనికి పోతావు, వాళ్ళతో తప్పుమా, నువ్వు నీకు కావాలంటే ఏదైనా నష్టడు కూడా కట్టించేస్తాము, నీకు మంచి హాస్పిటల్ ట్రీట్మెంట్ చూపిస్తాం, వాళ్ళే ఖర్చులు పెడతారు, ఇది వదిలే ఇంకా ఏడపోయి ఏం చేయండి మాట్లాడి నీకు డబ్బులు కూడా తీర్చిస్తామనేసి 11 గంటల వరకు పెట్టుకోండి. మళ్ళీ 11 గంటలకు రాత్రి పంపించినారు సార్. ఆడ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి అడ్మిట్ చేస్తే ఆడు కూడా మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చి డిశ్చార్జ్ చేయమనేసి వాళ్ళు పంపించండి బయట అనేసి వాళ్ళు పోండి మీకు డిశ్చార్జ్ పెట్టేసినాము, వెళ్ళండి నిన్న సాయంత్రం 4 గంటలకు పంపించేస్తారు సార్ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కూడా. ఏడు కొట్టింది, లాటలు కొట్టినారు సార్, ఏడు కొట్టింది. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. శ్మశాన వాటికను పరిశీలించిన బీజేపీ నాయకులు, పనులు పూర్తి చేయాలని కోరిన గ్రామ ప్రజలు. ఆరోగ్య శాఖ బాగా పనిచేస్తుందన్న మంత్రి తలసాని, ఇంటింటా జన సర్వేను తెలుసుకున్న ఎమ్మెల్యే. ముందస్తు ఎన్నికలంటున్న ఎంపీ ఉత్తమ్ కుమార్, అన్ని స్థానాలను గెలుస్తామన్న మంత్రి జగదీష్ రెడ్డి. పలాస రైల్వే స్టేషన్లో త్రాచుపాములు, బెంబేలెత్తిపోయిన సిబ్బంది ప్రయాణికులు. ఇవి ఈరోజు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.